రామదాసస్వామి పార్వతవర్ధిని తిరుకల్యాణం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రామేశ్వరం ఒకటి. కాశీ తర్వాత రామేశ్వరాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి రామస్వామి ఆలయం 12 జ్యోతిష్య లింగాల్లో ఒకటి. ఇది తీర్థం, మూర్తి మరియు స్థలం వంటి 3 మహిమలు కలిగిన పవిత్ర భూమి. ప్రతి సంవత్సరం ఆది మాసంలో శివుడు మరియు అతని శక్తి అయిన దేవి పార్వతీవర్ధిని ఇక్కడ వివాహం చేసుకుంటారు. ఈ తిరుకల్యాణం శివ మరియు శక్తి సంగమ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పండుగ జెండా ఎగరవేసిన తర్వాత ప్రారంభమవుతుంది. ప్రతి ఉదయం మరియు సాయంత్రం భగవంతుడు మరియు దేవతలను బయటకు ఊరేగింపుకు తీసుకువెళ్తారు. భక్తులు దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. తిరుకల్యాణం పండుగ ముగింపును సూచిస్తుంది. ఈ సంవత్సరం జూలై 30న ఆలయంలోని తిరుకల్యాణం మండపంలో ఇది చాలా వైభవంగా జరిగింది. స్వామి మరియు పర్వతవర్ధిని అమ్మన్ అందంగా అలంకరించబడి వేదికపై కనిపించారు. వేద మంత్రాలు, తిరుమూర్తై పాటలు, నాదస్వరం, తమిళ్ సంగీతంతో ఆధ్యాత్మిక వాతావరణంలో వివాహ వేడుక జరిగింది. వివాహం తర్వాత భక్తులు తిరుమాంగల్యం ప్యాకేజీలు మరియు ప్రసాదం అందించుకుంటారు. కుటుంబం జీవితంలో శాంతి, ఐక్యత మరియు బలాన్ని సాధించాలనే లక్ష్యంతో చాలామంది ఈ తిరుమాంగల్యాన్ని దర్శిస్తారు. మహిళలు తమ మెడలో కొత్త మాంగల్యం ధరిస్తారు. వారు దాన్ని తమ ప్రభువు రూపంలో పూజించుకుంటారు. రామనాథస్వామి పర్వతవర్ధిని తిరుమాంగల్యం యొక్క ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాదు, తమిళ సంస్కృతి యొక్క గొప్పతనానికి సజీవ వ్యక్తీకరణ. ఇది భక్తుల హృదయాలను ఆశ, ఆనందం మరియు దేవునితో కనెక్ట్ అయ్యే విధంగా అవకాశంతో నింపుతుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. ఆ ఆశతో ఆధ్యాత్మికంగా భక్తులందరూ వచ్చి ఆ దేవుని వేడుకుంటారు. అదే భక్తితో వాళ్ళు ఆనందంగా ఇంటికి తిరిగి వెళతారు. రామనాథస్వామి పర్వతవర్ధిని తిరుమాంగల్యం.